బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మన పునీతులు సిరీస్. ఈరోజు మనం పునీత క్లారా అమ్మగారి గురించి మాట్లాడుకుందాం. సెయింట్ క్లేర్. ఈవిడ క్రీస్తు శకం 1194 నుంచి 1253 వరకు జీవించారు. పునీత అస్సిసి ఫ్రాన్స్ గారికి తమ జీవిత కాలంలో ఎందరో అనుచరులు ఉండేవారు. అట్టి వారిలో పునీత క్లారా గారు ఒకరు. వీరు కూడా ఇటలీలోని అస్సిసి పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో క్రీస్తు శకం 1194 జూలై 11 పుట్టారు. తండ్రి పేరు ఫెవరోస్ ఒపోవిచియో, తల్లి పేరు ఒర్తలానా ఫియోమి. పవిత్రంగా నియమనిష్టలతో బలిష్టంగా పెరిగిన క్లారమ్మ గారికి వారి 12వ ఏటనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు తలంచారు. కానీ వారు అందుకు వ్యతిరేకించారు. కాలం గడిచింది. క్రీస్తు శకం 1212లో తపస్కాలంలో అస్సిసి నగరంలో పునీత జార్జి దేవాలయంలో పునీత ఫ్రాన్సిస్ గురువర్యులు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని వినిపించారు. ఇది క్లారమ్మ గారి హృదయంలో పూర్తి మార్పు తీసుకొచ్చింది. తాను దైవానికి పూర్తిగా అంకితమై పరిశుద్ధత్వం, క్రైస్తవ పేదరికాన్ని గట్టిగా పాటించాలని తీర్మానించుకున్నారు. అయితే దీనికి విరుద్ధంగా తలపిస్తున్న తమ తల్లిదండ్రుల కబంధహస్తాల నుండి తప్పించుకోవాలని వేచి ఉన్నారు. పునీత ఫ్రాన్సిస్ అస్సిసి గారి సలహా మేరకు ఆ తపస్కాలంలోనే రాణికొమ్మల ఆదివారం రోజున క్లారమ్మ తమ పిన్ని లేక మేనత్త బియాంకా మరియు వేరొక స్నేహితురాలు వెంట పెట్టుకుని గృహం నుండి తప్పించుకుని పారిపోవడం మొదలుపెట్టారు. అడవి మార్గాన వెళ్తూ పోర్షుంకుల గ్రామంలోకి ఒక చిన్న దేవాలయంలో చేరువ కాబోతుండగా అక్కడ అర్ధరాత్రి ఫ్రాన్సిస్ గారు ఇంకా కొందరు వారి అనుచర బ్రదర్లు దివిటీలు వెలిగించుకుని వేచి ఉన్నారు. క్లారమ్మ గారిని సాదరంగా స్వాగతించారు. ఆ అమ్మ వచ్చి ఫ్రాన్సిస్ గారి పాదాల చెంత మోకరులుగా ఫ్రాన్సిస్ గారు ఆశీర్వదించి ఆమె బంగారు వర్ణ పొడవాటి ఉంగరాల జుట్టును కత్తిరించారు. పిమ్మట విరక్తత్వము, విధేయత, దారిద్ర్య వ్రతదీక్షను గైకొని క్రీస్తు ఊడిగము చేయ ఆమె ప్రతిజ్ఞ తీసుకున్నారు. తరువాత ఆ మహాదేవుడు అందించిన ముతక దుస్తులు, తలముసుగు వస్త్రం స్వీకరించి పరవశంతో ధరించుకున్నారు. ఆమెను ఫ్రాన్సిస్ గారు బస్తియా పట్టణంలో పునీత పౌలు కాన్వెంట్లో బెనడిక్టియన్ కన్యాస్త్రీల ఆశ్రమంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేశారు. అది తెలుసుకున్న క్లారమ్మ తల్లిదండ్రులు వారిని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేయాలని కుటిల ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. కొన్నాళ్లకు క్లారమ్మ గారు తమ నివాసాన్ని దగ్గరలోనే ఉన్న పునీత దమయాను మందిరంకు మార్చారు. తన సోదరి ఆగ్నేసమ్మ గారు వారికి తోడుగా వచ్చి నిలిచారు. పేద క్లేర్స్ పేరిట వారు సభ దినదిన ప్రవర్ధమానమైంది. సభలో చేరి సేవ చేయాలనే సభ్యురాండ్ర సంఖ్య పెరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత క్లారమ్మ గారి తల్లి మరియు ఒక సోదరి బిట్రిచ్, వారి మేనత్త బియాంకా కూడా సభలో చేరడం విశేషం. క్లారా గారి 40 ఏండ్ల నేతృత్వంలో యూరప్ దేశాల్లో సభ బహుగా విస్తరించింది. అస్సిసి నగరంలో వారి సభ కార్యాలయానికి అధిక సంఖ్యలో జీవిస్తున్న పునీతులు, ప్రముఖుల రాకపోకలు సాగుతుండేవి. 20 జగద్గురువులు, ఎంతోమంది కార్డినల్లు, పీఠాధిపతులు కూడా వచ్చి దైవభక్తురాలు, మంచి జ్ఞానవంతురాలైన పునీత క్లారమ్మ గారిని దర్శించి వారి వారి సమస్యలకు పరిష్కారం కొరకు సంప్రదించడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. పునీత క్లారమ్మ గారి నేతృత్వంలోని సభకు తొలినాలలో ప్రత్యేకంగా ఒక వ్రాత నిబంధనావళి అంటూ లేకుండేది. పునీత ఫ్రాన్సిస్ గారి మాతృక చొప్పున నోటి మాటల రూపంలో ఒక నిర్దిష్ట అనుచరణీయ కట్టుబాట్లు ఏర్పరచుకున్నారు. అయితే ఈ సభకు సంరక్షకులుగా నియమింపబడిన కార్డినల్ ఉగోలిని గారు క్రీస్తు శకం 1219లో పునీత బెనడిక్ట్ గారి సభ ఆదర్శాల చొప్పున సభ నిబంధనల వ్రాత ప్రతిని రూపొందించారు. ఆ నిబంధనలలో దారిద్ర్యం, వ్రతంకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వబడలేదు. క్లారా గారికి ఇది ఏమాత్రం నచ్చలేదు. అలాగే 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిమ్మట క్లారా గారి పట్టుదల వల్ల ఫ్రాన్సిస్ గారి ఆదర్శాల ప్రకారం కటిక పేదరికం అనుభవించడం,
భిక్షాటనపైన భుక్తి గడుపుతూ దేవుని సేవలో తరించాలని నడుం కట్టారు. ఈ పద్ధతికి 4వ ఇన్నోసెంట్ జగద్గురువులు తమ ఆమోద ముద్ర వేశారు. పునీత ఫ్రాన్సిస్ అసిసి గారిచే ఈ నూతన సభకు సుపీరియర్ అధినేతగా నియమితులైన క్లేరా గారు తమ శక్తి మేరకు కృషి సల్పి సభను అభివృద్ధి పరిచారు. కాలక్రమంలో ఇది పేద క్లేర్స్ సభగా పేర్కొనించింది. అనతి కాలంలోనే ఈ సభ ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ప్రేగులందు తమ కాన్వెంట్లను తెరిచారు. సభ పేరిట ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండరాదని, కేవలం విశ్వాసులు అందించే విరాళాలు, భిక్షపై ఆధారపడి పేదరికాన్ని అనుభవిస్తూ తమ కన్యాస్త్రీ అంకిత జీవితాన్ని గడప నిశ్చయించింది. ఈ నిశ్చయాన్ని క్రీస్తు శకం 1228లో 9వ గ్రెగరీ జగద్గురువులు సమర్థించారు కూడా. 40 ఏండ్లకు పైగా తమ సేవలు అందించిన పునీత క్లేరమ్మ గారు తమ 59వ ఏట క్రీస్తు శకం 1253 ఆగస్టు 11వ తేదీన అస్సిసి నగరంలో కాన్వెంట్లో తమ చివరి శ్వాసను విడిచారు. పునీత అస్సిసి ఫ్రాన్సిస్ గారి చిన్ని పుష్పంగా పేరొందిన ఈ పునీతురాలి అంతిమ యాత్రలో పవిత్ర జగద్గురువులు మరియు వారి పాలనా కార్యాలయ సిబ్బంది మొత్తం తరలివచ్చి పాల్గొన్నారంటే ఆ రోజుల్లో ఎంతో ఘనమైన సంఘటనగా చెప్పుకోబడింది. పునీత క్లారా గారి సమాధిని పీఠంగా అమర్చి అక్కడ క్రీస్తు శకం 1260లో ఒక పెద్ద దేవాలయం నిర్మింపబడింది. ఆ అమ్మగారి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థింపగా అనేక అద్భుతాలు, స్వస్థతలు, కొన్ని మతశాఖల దౌర్జన్యాల నుంచి సంరక్షణ లభించినట్లుగా చెప్పబడింది. వారి మరణానంతరం కేవలం 2 ఏళ్లకే, అనగా క్రీస్తు శకం 1255లో 4వ అలెగ్జాండర్ పోపు గారిచే ఆ అమ్మకు పునీత పట్టా ఇవ్వబడింది. టెలివిజన్కు వారిని పాలక పునీతురాలుగా శ్రీసభ నియమించింది. క్లేర్ లేక క్లారా అంటే వెలుగు, ప్రకాశము, జ్యోతి అని అర్థం. How did you find strength and courage